ఇక్కడ బాధపడుతూ అర్థం కాని ప్రేమలో ఉన్న అమ్మాయి కథే మన సినిమా. రండి సార్, కూర్చోండి. ఏంటి సార్ ప్రాబ్లం? పన్ను బాగా నొప్పికుంది సార్. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? లేదు. ఓకే ఫైన్, చెక్ చేద్దాం రండి. రండి. సనుష, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అరేంజ్. లాస్ట్ వన్ బాగా పుచ్చిపోయింది. అప్పుడప్పుడు బ్రష్ చేస్తున్నాను సార్. వెళ్ళేటప్పుడు పేస్ట్ ఇస్తాను, తీసుకెళ్ళండి. ఓకే రండి. ఎప్పుడైనా బాగా బ్రష్ చేయండి సార్, రాత్రి పొద్దున. సందీప్, శ్రవణ్ కాల్ చేస్తున్నాడు. హలో రే, నేను రా. శ్రవణ్ చెప్పరా, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదురా. ఎక్కడున్నావు? నేను క్లినిక్లో ఉన్నాను రా, పేషెంట్తో. నీకు ఒక గుడ్ న్యూస్ రా. ఏంటది? చెన్నై వస్తున్నారా ప్రాజెక్ట్ పని మీద ఒక 2 monthsకి. అవునా, కంగ్రాచులేషన్స్. ఎప్పుడు వస్తున్నావు? ఎల్లుండి వస్తున్నా. ఓకే ఫైన్, నేను వస్తాను పికప్ చేసుకోవడానికి. ఇంకేంటి బాయ్, వాళ్ళ ప్లాన్స్ ఏంటి? ఈవినింగ్ బయటకు వెళ్దాం రా, అనుని కూడా పరిచయం చేస్తాను, ఓకేనా? అను, కొద్దిసేపు శ్రవణ్కి కంపెనీ ఇవ్వా, నేను సనుష అలా వాక్ వెళ్ళొస్తాం. ఓకే. శ్రవణ్, కొద్దిసేపు అంతా మాట్లాడరా. అక్కడ కూర్చుందాం రా. హాయ్. హాయ్. ఏ ఊరు మీది? హైదరాబాద్. ఓ, విచ్ ఏరియా? జూబ్లీ హిల్స్. వాట్ ఆర్ యువర్ హాబీస్? ఎక్స్క్యూజ్ మీ, ఐ గాట్ ఎ కాల్. దీనమ్మ, దీనికి చాలా బలు చెప్తే దీని సంగతి. హే, నైస్ ఫోన్. Excuse me, what do you think you're doing? నైస్ నెంబర్. నీకు మేనర్స్ లేదా? ఛీ, డిస్గస్టింగ్. ఏదో ఫ్రెండ్లీగా నెంబర్ ఇచ్చా గానీ ఏంటి ఇప్పుడు ప్రాబ్లం? నువ్వు నాకు నంబర్ ఇచ్చావా? యు ఆర్ ద వన్ హూ టుక్ మై నంబర్. ఓకే, చా. ఇప్పుడు ఏం చేయాలి నేను? సారీ, ఐ మిస్టేక్ తీసుకున్నా. నీ నెంబర్ ఓకేనా? ఛీ, ఈ సందీప్ గారు ఎలా వేగుతున్నాడో కానీ దీన్ని భరించలేకపోతున్నాను రా బాబు. ఒక్క నిమిషానికి ఇలా ఉంటే సంవత్సరాలు దీంతో ఉంటే సంకనాగిపోతారు. ఛా ఛా. సేమ్ టు యు. ఏమైంది వీళ్ళిద్దరికి? శ్రవణ్, అను, వెళ్దామా? రావడమే దీంతో గొడవేంట్రా బాబోయ్, చాలా చిరాగ్గా ఉంది. శ్రవణ్, తిందామా? నాకేం వద్దురా, నువ్వు వెళ్ళు. ఏమైందిరా? తినాలని లేదురా, చిరాగ్గా ఉంది. ఓకే ఫైన్, రెస్ట్ తీసుకో. ఫస్ట్ టైమే గొడవ పడిన వీళ్ళకి సందీప్ సను ఒక డేట్ అరేంజ్ చేశారు. దీనికి మాత్రం స్లో మోషన్ ఎంట్రీలే. టైం ఎంత? 5 o'clock. 5:30. What? 5 o'clock. ఓ, నా వాచే తప్ప. ఫైన్, ఏం తిందాం? వెయిట్, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చా, 2 కాఫీలు వస్తాయి, తాగేసి వెళ్ళిపోదాం. ఎందుకు ఎంత లేట్ అయింది? నేను రావడమే ఎక్కువ, అది కాక ఫోన్ చేసి అడ్రస్ చెప్పి ఆటోలో రమ్మంటావా? నీకు ఆటో ఇరికైతే బస్సులో రా. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? బస్సా? నీ సైజ్కి అది కరెక్ట్, నా సైజ్కి కాదు. ఓసీగా తాగడానికి కూడా దీనికి ఎంత బిల్డప్?
కానీ నువ్వు నాకు ఒక విషయంలో నచ్చావు. బ్లాక్ బ్లాక్ సేమ్ పించ్. అబ్బో, నీకు విషయం చెప్పనా? క్యాజువల్గా నేను నాకు నచ్చని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రమే బ్లాక్ ప్రిఫర్ చేస్తాను. You know what? This is the worst date ever. I'm so sick of it. I don't know why I came here. It's all my fault. God, I hate you so much. సేమ్ ఫీలింగ్. I think I'd better leave. Goodbye. బాయ్. ఏంటి అనుపమ, శ్రవణ్తో డేట్ ఎలా జరిగింది? It was so horrible. అను, కాఫీ. ఏమైంది అను, ఎందుకంత సీరియస్గా ఉన్నావు? Shravan is so irritating. ఎందుకను మీ ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు? హే శ్రవణ్, నువ్వు అనుకున్నది ఎదవైతే కాదు. ముందు వాడిని పాజిటివ్ యాటిట్యూడ్తో చూడు. పాజిటివ్ యాటిట్యూడా? శ్రవణ్తోనా? నో వేస్. నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ శ్రవణ్కి నీ మీద మంచి ఇంప్రెషనే ఉంది. హే, ఒకసారి ఈ పిక్చర్ చూడు, శ్రవణే తీశాడు. ఈ పిక్చర్ శ్రవణ్ తీసాడా? యా, హీస్ గుడ్ ఎట్ ఫోటోగ్రఫీ. వావ్. ఓకే ఫైన్, నేను శ్రవణ్తో గొడవ పడకుండా ఉండడానికి ట్రై చేస్తా. హలో సనుష, చెప్పాను. గుడికి వెళ్దాం, వస్తావా? లేదను, నేను సందీప్తో షాపింగ్కి వచ్చాను. అయితే నువ్వు రావా? తర్వాత మూవీకి వెళ్దాం అనుకుంటున్నావు. ఓకే ఫైన్, నేను వెళ్తాలే. హే, శ్రవణ్ ఫ్రీగా ఉన్నాడంట, హిల్ టేక్ యూ. శ్రవణా? ఓకే ఫైన్, బాయ్. బాయ్. ఇది అర్థం కాని ప్రేమ, ఇది ఉందని తెలియని ప్రేమ, ఇది ఎంతో తీయని ప్రేమ, ఇది చల్లని వెన్నెల ప్రేమ. ఉప్పొంగే అలలే ప్రేమ, మదిలోని అలజడి ప్రేమ, కరుణించే కోపం ప్రేమ, వరమైన శాపం ప్రేమ. మై మరపించేదే ప్రేమ, మలి మురిసే కలయే ప్రేమ, ఎదలోని హాయే ప్రేమ, కలిసుంటేనే కదా ప్రేమ. మనసైన రాగం ప్రేమ, శతకోటి ఆశల ప్రేమ, ఇది ఎంతో మధురమే ప్రేమ, ఇది సరాగాల ప్రేమ. ఇలా అర్థం కాని ప్రేమలో ఉన్న ఈ జంట పరిస్థితి ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఎవరు మెసేజ్? శ్రవణ్.
ఏంటను వాట్స్ గోయింగ్ ఆన్? నథింగ్. ఏంటి నథింగా? ఏంటి ఈ మధ్య కాఫీ డేకి వెళ్తున్నారంట, టెంపుల్కి వెళ్తున్నారంట? సో వాట్, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? అను నువ్వంటే ఇష్టమేమో వాడిని అడగనా? నీ ఇష్టం. హలో సందీప్. చెప్తాను ఉషా, ఏంటి? నేను బయట ఉన్నాను. నువ్వు అడిగేటప్పుడు అను కూడా వస్తుందంట. అవునా? వద్దు సనుష, తనకివ్వు, నేను మాట్లాడతాను. హలో. అను. హే సందీప్. వద్దాను ప్లీజ్. నేను కూడా వస్తా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఫైన్, నేను పార్క్లో ఉన్నాను, వచ్చేయండి. ఓకేనా? ఎస్, కమ్ లెట్స్ గో. ఏంటి డూడ్, ఈ మధ్య అనుతో కలిసి తెగ బయటకు వెళ్తున్నావు? ఫ్రెండ్ని బయటికి తీసుకెళ్ళడం కూడా తప్పేనా? ఏంటి ఫ్రెండ్సా? ఓకే. నువ్వు అనుపమాన్ని లవ్ చేస్తున్నావా? నువ్వు విన్నది కరెక్టే. అనువా? లవ్వా? దాన్ని ఎవరైనా లవ్ చేస్తారా? అంటే నువ్వు అను లవ్ చేయట్లేదా? లేదురా. మరి ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారు, టెంపుల్కి వెళ్ళి సాంగ్ వేసుకున్నారు. బయటికి వెళ్తే లవ్ ఏంట్రా చిరాగ్గా? నువ్వు నీ కొలీగ్స్ బయటకు వెళ్ళవా? మరి తనలో ఫీలింగ్స్ ఉంటే నేనేం చేయనురా? నేను పెట్టుకోమన్నానే ఏంటి? దాన్ని ఎవడు లవ్ చేస్తాడు రా చిరాగ్గా? అది దాని మొహం పెద్ద ముక్కేసుకుని. ఛా ఛా. శ్రవణ్, ఏమైంది నీకు? హే అను, ఏం మాట్లాడారా? వీళ్ళు ఎప్పుడు వచ్చారా? వాళ్ళు నాకు యాక్చువల్గా కాల్ చేశారు. నువ్వు ఎస్ చెప్తావేమో అను వినాలనుకుని ఇక్కడికి వచ్చింది. ఒరే చెప్పకుండా ఇలా తీసుకొచ్చేసి నన్ను కార్నర్ చేసేస్తే ఎలారా? అయినా నువ్వెందుకు బాధపడుతున్నావురా? నువ్వేం తను ప్రేమించట్లేదు కదా. వాడిని బాయ్ ఫ్రెండా అంటే ఊకొట్టడానికి నీకు ఒక అమ్మాయి ఉందిరా, నాకెవరున్నారు? ఇప్పుడు ఎవర్రా వీళ్ళు చెప్తారు దానికి? నువ్వు మాట్లాడతావా? నిజంగానా? అయితే నువ్వు అను ఇష్టపడుతున్నావా? అవునరా, నేను సరదాగా ఏదో అన్నాను రా, నా నోటు తోలుకొద్ది. అయ్యో శ్రవణ్. హృదయంలో గాయం నీ మౌనం వల్లనే, ఇంత దూరం మొత్తం నీ వల్లనే. ఏమో ఏమో ఏమవుతుందో ఈ ప్రయాణం, ఎటు సాగేనో అనువనువుడా ఈ జీవితం. ఆశలన్నీ అడియాసే
అను నీతో ఒక విషయం మాట్లాడాలి. శ్రవణ్ కూడా అనుని చాలా ఇష్టపడుతున్నాడు. నువ్వు ఓ పని చెయ్యి, రేపు అనుని పార్క్ తీసుకురా, నేను శ్రవణ్ని పార్క్ తీసుకొస్తాను. కానీ వాళ్ళిద్దరికి ఏం చెప్పొద్దు. మనం రేపు ఎలాగైనా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేద్దాం. ఓకే. హాయ్ రా. హాయ్. హాయ్ శ్రవణ్. హాయ్. అను, శ్రవణ్ వచ్చాడు. అసలేంటో మీ ఇద్దరి ప్రాబ్లం? ఎందుకు ఇలా ఉన్నారు? నో సందీప్, ఇట్స్ ఓవర్. ఏంటి ఇట్స్ ఓవర్ అను? ఒక చిన్న ప్రాబ్లంకి ఇంత అర్థంతం చేస్తావా? ఈరోజు ఎలాగైనా సరే మీ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందే. మే ఇప్పుడు హ్యాపీగా లేవను. నీకు తెలుసు కదా సందీప్, వాడు నా గురించి ఎలా మాట్లాడాడో. జస్ట్ ఫర్గెట్ ఇట్ సందీప్, ఇట్ వోంట్ వర్క్ అవుట్. వి నాట్ మెంట్ టు బి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కపుల్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అను, దే ఆర్ మెంట్ టు బి టుగెదర్. నువ్వు ఫస్ట్ అదే అర్థం చేసుకో, తర్వాత వాడి గురించి ఆలోచిద్దు. ఒక్కసారి వాడితో మాట్లాడి చూడాను, ఎందుకంటే వాడు నీకోసం ఒక జాబ్ కూడా వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్లీజ్ అను, వాడితో ఒక్కసారి మాట్లాడాను. ఓకే. అను, సారీ అను, నిజంగా సారీ. ఎందుకు సారీ? అను అలా అని కాదను, నేను చేసిన తప్పే అను, నన్ను క్షమించు అను. ఇప్పుడే తెలిసిందా శ్రవణ్ నీకు నా ఇంపార్టెన్స్? అదేం కాదు అను, సారీ అను, నిజంగా నీ ఇంపార్టెన్స్ నాకు ఎప్పుడో తెలుసాను. ఏదో నోటితోలు కొద్దీ అన్నాను కానీ యాటిట్యూడ్ చూపించాలని కాదు. ఇప్పుడు కూడా లేదు అను, ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను అను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అను. ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి పిచ్చెక్కిపోయిందను. నిజంగా ఐ రియల్లీ లవ్ యూ సో మచ్. అంతే నాను, మరి చెప్పొచ్చు కదా ఐ లవ్ యూ. హే, అలాని కాదు. ఇప్పుడు చెప్పడానికి బాధ ఏంటి? ఓకే ఓకే, అడుగుని ఐ లవ్ యూ చెప్పించుకోవాల్సి వస్తుంది. Okay, చెప్పు ఐ లవ్ యూ. దీంతో వేగలేకపోతున్నావు రా బాబు, ఎవరో చూడలేరు కదా. షాడాకే